గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. సెవెన్ పవర్ 3 పవర్ 4n + 1. సో ఇది బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ ఉంటే ఇది 7 పవర్ 3 × 4n అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది 4 × 3n అవుతుంది. a పవర్ 4k ఆన్సర్ ఎంత a పవర్ 4. a పవర్ 4 ఈజ్ 7 స్క్వేర్ × 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 స్క్వేర్ ఈజ్ 49. 9 9s are 81. 9 9s are 81. 7 పవర్ 3 × 4n. పవర్ లో బ్రాకెట్ కనుకుంటే a పవర్ m × n అవుతుంది. +1 అన్నాడు, +1. 1 + 1 ఆన్సర్ ఎంత 2. దీని ఆన్సర్ ఏమో 1 వచ్చింది. దీని ఆన్సర్ ఏమో 1 వచ్చింది. 1 + 1 1 + 1 2. నౌ ఇది చూడండి సార్, ఫైండ్ ద డిజిట్స్. ఇది ఒక మోడల్. ఫైండ్ ద డిజిట్స్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. ఇవన్నీ ఒక మోడల్స్. ఇవన్నీ ఒక మోడల్స్ తర్వాత ఏవైతే అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మనం డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద డిజిట్ ఇన్ ది టెన్స్ ప్లేస్ ఆఫ్ 5 × 2 పవర్ 50. 5 × 2 పవర్ 50లో 5 × 2 పవర్ 50లో టెన్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు. టెన్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు. టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ అడగలేదు. టెన్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు. ఎందుకు టెన్స్ ప్లేస్ అడిగాడు అంటే ఇది 5 × 2 × 249. 5 × 2 పవర్ రైట్ 49. 5 2s are 10 అంటే యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది. 5 2 10 యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది. దీని యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు. దీని యూనిట్ డిజిటే 2 పవర్ 49 యొక్క యూనిట్ డిజిటే ఆన్సర్ లో టెన్స్ ప్లేస్ అవుతుంది. ఆన్సర్ లో టెన్స్ ప్లేస్ అవుతుంది. 5 × 2 పవర్ 50. 2 పవర్ 50 అంటే 2 × 2 పవర్ 49. 5 2 10. 10ని మనము ఏ నంబర్ తోటి మల్టిప్లై చేసినా ఇక్కడ చూడండి సార్, 2 పవర్ 3 × 10 80. టెన్స్ ప్లేస్ ఏమైంది, దీని యూనిట్స్ ప్లేస్ అయింది. 2 పవర్ 5 × 10 320. దీని టెన్స్ ప్లేస్ ఏమైంది, దీని యూనిట్స్ ప్లేస్ అయింది. దీని యూనిట్స్ ప్లేస్ అయింది. అర్థమైంది కదా ఎందుకు వాడు క్వశ్చన్లో డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అన్నాడు. యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా మనకు 0 వస్తుంది కాబట్టి, యూనిట్స్ ప్లేస్ మనకు ఖచ్చితంగా 0 వస్తుంది కాబట్టి. సో 2 పవర్ 49 యూనిట్ డిజిట్ ఎంత 4 12 48 +1. a పవర్ 4k + 1 ఇది ఏ. ఆన్సర్ ఎంత యూనిట్ డిజిట్ 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2. 5 × 2 పవర్ 50 అడిగాడు. మనకు టెన్స్ ప్లేస్ అడిగాడు. ఎందుకు టెన్స్ ప్లేస్ అడిగాడంటే యూనిట్స్ ప్లేస్ 0 వస్తుంది. 5 × 2 పవర్ 49. 5 2 10. 10 అంటే యూనిట్ డిజిట్ కరెక్ట్ గా 0 పడుతుంది. ఇది టెన్స్ ప్లేస్. కావాలంటే మిగతా నంబర్ యొక్క యూనిట్స్ డిజిట్ కనుక్కోవాలి. 2 పవర్ 49. 49 అంటే 4 × 12 + 1. a పవర్ 4k + 1. a పవర్ 4k + 1 ఈజ్ ఏ. ఇది అర్థమైంది కదా. 5 × 2 పవర్ 50. ఇది కూడా చూడండి. Find the digit in the hundreds place of. Find the digit in the hundreds place of 5 square × 2 power 100. 5 square × 2 power 100. నేను దీన్ని ఇలా రాసుకుంటున్నాను. ఎందుకు హండ్రెడ్స్ ప్లేస్ అన్నాడో ఇలా రాసుకుంటే మీకు అర్థమవుతుంది. 5 square × 2 square × 2 power 98. 5 × 2 10. 10 square. 10 square అంటే 2 power 98. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్లు ఏమొస్తాయి 0 0. ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిటే
హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంటుంది. 2^98 యొక్క యూనిట్స్ ప్లేసే హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంటుంది. 5 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్, 5 స్క్వేర్ ఈజ్ 25, 2 స్క్వేర్ ఈజ్ 4, 4 5ల 25ల 100, అంటే లాస్ట్ 2 డిజిట్లు నాకు 00 వచ్చింది. ఇది యూనిట్స్ ప్లేసు, ఇది టెన్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్ ఏమైంది? 2^98 అయింది. 2^98 అయింది. 2^98 కి యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటాము? 2^4 ఇంటూ 24 ప్లస్ 2, a^4k ప్లస్ 2, ఆన్సర్ ఈజ్ a స్క్వేర్. 2 స్క్వేర్ ఆన్సర్ ఈజ్ 4. 2 స్క్వేర్ ఆన్సర్ ఈజ్ 4. ఈ 2 ప్రాబ్లమ్స్ ఎందుకు అక్కడ టెన్స్ ప్లేస్ అడిగాడు, యూనిట్స్ ప్లేస్ 0 అయింది. ఎందుకు ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ అడిగాడు, ఇక్కడ లాస్ట్ 2 ప్లేసులు 00 అయింది. 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, 10 స్క్వేర్ ఈజ్ 100, 10 స్క్వేర్ ఈజ్ 100. సో 100 ఈజ్ లాస్ట్ 2 ప్లేసెస్ 0 0. అర్థమైందా సార్ ఈ లాజిక్స్? ఇది కూడా చూడండి సార్. ఫైండ్ ద డిజిట్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్ అంటే నాకు లాస్ట్ 2 ప్లేసులు ఏం కావాలి? 00 కావాలి. 00 కావాలంటే నాకు 100 రావాలి. 100 తీసేయండి. సో 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, మిగిలింది 2^98, 33^99, 77^88, 88^66. 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఎందుకు 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ తీసుకుంటున్నాను? లాస్ట్ 2 ప్లేసులు నాకు 0 0 రావాలి. 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, లాస్ట్ 2 ప్లేసులు నాకు 0 0 రావాలి. సో వీటన్నిటి నంబర్ యొక్క, ఈ మొత్తం నంబర్ యొక్క యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు. 2^98, 424s are 92 ప్లస్ 2, 4k ప్లస్ 2, 2 స్క్వేర్ 99, 4 24ల 96, మిగిలింది 3 అంటే a క్యూబ్. 7^88, 88 అనేది 4 ఇంటూ 22, a^4k, 7^4. 8^4, 4 16s are 64 plus 2, 8 square. 2 square is 4, 3 cube is 27, 7^4 is 1, 8 square is 64. 4 7 28, 8 4 32, యూనిట్ డిజిట్ అంతా 2. ఈజ్ దీస్ లాజిక్ క్లియర్? 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ సపరేట్ చేసుకున్నా, మిగిలింది ఏమైంది? 2^98, 33^99, 77^88, 88^66. ఇది ఎట్లయినా లాస్ట్ 2 డిజిట్లు 0 0. 98 ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేశాం. 98 అంటే 4 24ల 96 ప్లస్ 2, a^4k ప్లస్ 2, a స్క్వేర్. 4 24ల 96, యూనిట్ డిజిట్ ఇది 3, 3 క్యూబ్. 7^4 ఇంటూ 22, a^4k, a^4, 7^4. ఇదేమో 8 స్క్వేర్. 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 3 క్యూబ్ అంటే 27, 7^4 అంటే 1, 8 స్క్వేర్ అంటే 64.